ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 6, 7 తేదీల్లో ఒక షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారు మీరు బయటకు నవ్వుతున్న, లోపల మోస్తున్న భారాల గురించి ఎవరికి చెప్పుకోలేక లోలోపల బాధపడుతూ ఉంటారు. మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను, అవమానాలను భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్నచూపు చూడడం, ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగలడం. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే సమయం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూడబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీకు భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా ఎన్నో మార్పులను చూస్తారు. పూర్తి విషయాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఈ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 6, 7 తేదీల్లో అయితే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ హెచ్చరికగా మీరు నమ్మండి. ఇది నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరికగా ఈ 2 రోజులు మీ జీవితంలో ఉండబోతుంది. మీ జీవితంలో ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టము, ఏ దారి మీకు శాంతి ఇస్తుంది అనేది ఈరోజు మీకు పూర్తిగా మీరు తెలుసుకుంటారు. ఈ రోజుల్లో మీ జీవితంలో అయితే మీరు ఒంటరిగా లేరని మీకు అనిపిస్తుంది. ఈ 2 రోజులు భగవంతుడు మీకు అండగా ఉన్నాడన్న నిజాన్ని మీరు గ్రహిస్తాడని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా ఆ భగవంతుడే పంపిన సంకేతంగా మీరు భావించండి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో మీరు ఇంతకు ముందు వరకు ఎన్నడూ చూడని అద్భుతాలను ఇప్పుడు చూస్తారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అనే సందేహం, చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావటం లేదు అనే భావన. కానీ ఇది మీ తప్పు కాదు, ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు అయితే తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వటానికే కాదు, నిజాన్ని చూపించటానికి. గత కొద్ది మాసాలు మీపై పెరిగిన మానసిక భారం, ఈ రాశివారు బయటకు చాలా బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతుంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి. మీరు ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచన
ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావోద్వేగానికి నిదర్శనం. ఈ బాధను ఇప్పుడు మీరు ఒక మార్గదర్శకంగా మారబోతుంది. ఈ రాశి వారికి స్వభావం ఇంతకు గత పరిస్థితికి కారణం. మీరు అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఎదుటివారి పరిస్థితి మీ మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇదే మీరు ఇప్పటి వరకు చేసుకున్న నష్టం. మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువ పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ తిరిగి మీకే శక్తిగా మారే దిశకు చేరాయి. ఈ దశలో మీ స్వభావాన్ని తప్పు అనుకోవద్దు. మీరు మిమ్మల్ని ముందుకు నడిపించుకోండి. ఈరోజు మీ యొక్క జీవితంలో ఎందుకు కీలకం అంటే, ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీకు దిశను మార్చుతుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు, పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత ఇచ్చే కాలం. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అనేది మీకే అర్థమయ్యే సమయం ఈ రోజున. అయితే నిశ్శబ్దంగా గమనించండి, చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు ఏంటంటే, మీ విలువను ఇతరుల స్పందనతో కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అన్న ఆలోచనలో మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇకపై మారాలి. మీరు ఎవరో ఇతరులను నిర్ణయించవలసిన అవసరం లేదండి. ఈ దశలో మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి, బయట శబ్దాలు తగ్గించాలి. మీరు ఇంకా చేసిన క్షణం నుండి జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలో ఎదురవుతున్న, దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఈరోజు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలను అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే వీడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నించినా నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలో ఉండకూడదన్న సంకేతం. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కనిపించిన ఆ ఖాళీ రేపటికి కొత్త ఆశను స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు. ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల మీ మార్పులు మొదలవుతాయి. మీకు చేసిన కృషి ఎవరికి తెలియకపోయినా ఈ కాలం అన్నిటికీ నమోదు చేసింది. కాబట్టి ఆలస్యం అయినా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలో మీకు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు చెప్పడమే మీకు శ్రేయదాయకరం. కుటుంబంలో మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీరు కుటుంబంలో బాధ్యతలను మౌనంగా మోసారు. ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలు భరించాలు. ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచన, నిర్ణయాలు గౌరవించబడతాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. చాలా కాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మౌనం అన్ని పరిష్కారం అనేది లభిస్తుంది. ముఖ్యంగా నిజం చెప్పడం మొదట కష్టం అనిపించినా చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనస్సులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడి విధి, కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవిస్తున్న ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుతారు. ముఖ్యంగా ఈ బలమే రాబోయే మార్పును స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం మీ ముందుకు వచ్చే సంకేతాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు
మీరు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పునరావృతమైన ఆలోచనలు, ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు మార్గం చూపే సూచనలు. ఈ సమయంలో భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే సమయం ఇది. మీలో ఉన్న శక్తి పూర్తిగా ఈ సమయంలో బయటపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేడు. ఆ భగవంతుడే మీకు అండగా ఈ 2 రోజులు ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. ముఖ్యంగా మీ ఎదుగుదలను ఆపివేసే శత్రువులు ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ ఎదుగుదలను ఆపివేయాలని చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక్కరు అన్న విషయం మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఒక మాట తీరు, ఒక సూచన, ఒక స్పందన ద్వారా మీ శత్రువులు బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు మీ స్నేహితులు, బంధువులు, దూరపు చుట్టాలు కావచ్చు. వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రం కీలక పాత్ర ఈ రోజున పోషిస్తారు. మీ ఎదుగుదలను ఆపివేయాలని మీపై చెడు ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో మీకు ఈ రోజున బయటపడతారు. ఒక షాకింగ్ న్యూస్గా మీకు అది వినిపించడం జరుగుతుంది. మీ జీవితంలో ఒక నిమిషం మీరు భావోద్వేగానికి గురయ్యే క్షణం ఏదైనా ఉందంటే ఈ 2 రోజుల్లోనే అని చెప్పుకోవచ్చు. నేను నమ్మిన వ్యక్తి నన్ను ఇంతలా మోసం చేస్తున్నారా, నేను అభిమానించే వ్యక్తి నన్ను ఇంతలా మోసం చేస్తున్నారా అని ఈ 2 రోజుల్లో మీరు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది విడిపోవడం, ఇది శుద్ధి ప్రక్రియ. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది, కానీ మీకు ఏ విధంగా నష్టాన్ని కలిగించదు. ఆ భగవంతుడు కొన్ని బంధాలను మీకు ఎందుకు దూరం చేస్తున్నాడో మీకు రాబోయే రోజుల్లో అర్థమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఈ 2 రోజుల్లో మీకు జరుగుతాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రయత్నం చేసినా ఈ 2 రోజులు మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ 2 రోజులు పూర్తిగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీపై ఉండబోతుంది. ఆ పరమేశ్వరుడు మీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాడు. మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా కానీ భగవంతుని నామస్మరణతో పనులను మొదలుపెట్టండి. విజయవంతంగా పనులు పూర్తవుతాయి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, అలాగే ఆ గణపతి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.